Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి ఈ ఆల్మోస్ట్ ఒక 40 వరకు కూడా నేను వీడియోస్ డిఫరెంట్ కాలేజెస్ నేను చెప్పడం జరిగింది. చాలామంది పిల్లలు అప్లై చేసుకున్నారు, చాలామందికి వస్తున్నాయి. డెఫినెట్గా ఇట్స్ గ్రేట్ న్యూస్. ఎందుకంటే లాస్ట్ 2 years చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఎక్కువగా 11th 12th సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అవి ఆల్రెడీ చాలా వరకు కవర్ చేశాను కాబట్టి ప్రాబబ్లీ ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ లేదా అండర్ గ్రాడ్యుయేషన్ ఏదైనా బిజినెస్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఈవెన్ మెడికల్ కానీ, బయాలజికల్ సైన్సెస్ కానీ, కెమికల్ సైన్సెస్ కానీ, ఇట్లాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఏఎంఎల్కి సంబంధించి కానీ ఇలాంటి ఏరియాస్కి సంబంధించి ఇంటర్న్షిప్స్ సరైన ఆపర్చునిటీస్ రావడం లేదు. సో ఎందుకంటే ఏ జాబ్ కన్నా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇంటర్న్షిప్ లాంటివి చేయాలి. అందరికీ జాబ్ ఇంటర్న్షిప్ వచ్చే అవకాశం ఉండదు. అలాంటి విద్యార్థులు ఏదైనా రీసెర్చ్ ఇంటర్న్షిప్స్కి వెళ్ళినట్లయితే కొంత ఏదైనా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి రేపొద్దున వాళ్ళు ఏదైనా కంపెనీస్కి అప్లై చేసినప్పుడు కూడా, ఈవెన్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు కూడా బెటర్గా ఉంటుందని చాలా ఇంటర్న్షిప్స్ నేను చెప్పడం జరిగిందండి. దానిలో భాగంగా ఈ రోజు నేను చెప్పబోయే ఇంటర్న్షిప్ ఏంటంటే గౌహతి యూనివర్సిటీ. సో గౌహతి యూనివర్సిటీ అంటే అఫ్కోర్స్ నేను వర్క్ చేసినటువంటి ప్లేస్ అనేది ఆల్మోస్ట్ మాలేగామ కొంచెం ముందుకెళ్ళినట్లయితే మా ఇంటికి కూడా దగ్గరగానే ఉండేది. చాలా పెద్ద హ్యూజ్ యూనివర్సిటీ అండి, ఆల్మోస్ట్ 600 పైన ఎకరాస్లో ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ చాలా వెరీ ఓల్డ్ యూనివర్సిటీ. సో డెఫినెట్గా అఫ్కోర్స్ మీరు నార్త్ ఈస్ట్ లేకపోతే గౌహతి కానీ ఇలాంటి ప్లేసెస్ చూడాలన్నా కూడా మేబీ ఇలాంటి ఏరియాస్కి ఒకసారి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసినట్లయితే బెటర్గా ఉంటుంది. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. ఈ యొక్క రీసెర్చ్ ఇంటర్న్షిప్కి ఎక్కడా కూడా ఎలాంటి మెరిట్ వాడు పెట్టలేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద వాడు పెట్టడం జరిగిందండి. సో అందువల్ల ఎవరైతే మీరు ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఉంటుందండి. ఇవి జనరల్గా మీరు టైర్ 3 స్టూడెంట్స్ లేదా డీమ్డ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి ఆపర్చునిటీస్ మీరు పట్టుకోవాలి. ఇది కాల్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ కాబట్టి అండి. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీరు గూగుల్కి వెళ్ళినప్పుడు ఇలా టైప్ చేయండి అమ్మా, సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2026 డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గౌహతి యూనివర్సిటీ. ఇలా మీరు టైప్ చేసినట్లయితే ఆ వెబ్ స్కానర్ వస్తుందండి. ఆ స్కానర్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్గా బేసికల్గా ఏఎంఎల్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయినా, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయినా ఇద్దరు కూడా మీరు అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయొచ్చు. బేసికల్గా ఇది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ, స్పెషలైజ్డ్ ఏరియాస్ ఏవైతే ఐటీ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయండి ఎక్స్పీరియన్స్ మెంటర్స్తో. సో ఈ యొక్క టాపిక్స్ ఎలాంటి టాపిక్స్ వాడు ఇవ్వడం జరిగిందంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి విత్ జనరేటివ్ ఏఐ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ విజన్ అండ్ ఎన్ఎల్పి, ఏఐ ఇంటర్వెన్షన్స్ ఫర్ కాగ్నిషన్, మల్టీమీడియా అండ్ యానిమేషన్, విఎఫ్ఎక్స్ ఫర్ ది కంటెంట్ క్రియేటర్స్, మిషన్ ట్రాన్స్లేషన్ ఫర్ ది లోకల్ లాంగ్వేజ్ యూజింగ్ ఎంఎల్ and deep learning DL, and NLP tools and techniques using the ML DL, basics of machine learning ML, data science and data visualization, అట్లా కంప్యూటర్ విజన్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్. ఓవరాల్గా ఒక 14-13 వరకు కూడా వాళ్ళ ఏరియాస్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఏరియాస్లో వాళ్ళకి ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కూడా మెన్షన్ చేశారు. సో ప్రాబబ్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు సమ్మర్లో ఖాళీగా ఉంటున్నారో, ఎలాంటి ఇంటర్న్షిప్ రాలేదో ఇమీడియట్గా ఇది అప్లై చేసుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ కాబట్టి మీకు తెలిసినటువంటి రిలేషన్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా అప్లై చేయండి. 120 hours చొప్పున జూన్ జూలైలో ఇంటర్న్షిప్ ఉంటుందండి. దీనికి ఒక లాస్ట్ డేట్ వచ్చి 11th May, మనకి 8th May లాస్ట్ డేట్ ఉంటుందండి. మనకి రిజల్ట్ 11th May ఇస్తారు. 8th May లాస్ట్ డేట్, కన్ఫ్యూజ్ అవ్వకుండా అమ్మా. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసెస్ ఒక 120 hours మీకు ఓవరాల్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది. 11th Mayకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి జూన్ జూలైలో ఒక 120 hours ఓవరాల్గా ప్రోగ్రామింగ్ ప్లాన్ చేసుకుని ఈ వర్క్ చేయవలసి ఉంటుంది. ఇది ఓవరాల్గా గౌహతి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి దానికి తగ్గట్టుగానే మీరు కొంచెం ప్లాన్ చేసుకోండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాలు
నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.